టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా పేరొందిన హీరో 'కృష్ణ'. ఈయన ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసి అలరించారు. అయితే ఈయనకు టాలీవుడ్‌లో యంగ్ హీరో అయిన 'సుధీర్ బాబు' అల్లుడు అవుతారు. ఎలా అంటే హీరో 'కృష్ణ' కూతుళ్లలో ఒకరైన ప్రియదర్శినిని 'సుధీర్ బాబు'కి ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో 'కృష్ణ'కు 'సుధీర్ బాబు' అల్లుడు అయ్యారు. అలాగే టాలీవుడ్‌లో విక్టరీ హీరోగా పేరొందారు 'వెంకటేష్'. అయితే ఈయనకు టాలీవుడ్‌లో యంగ్ హీరోలైన నాగ చైతన్య, అఖిల్ అల్లుళ్ళు అవుతారు. ఎలా అంటే వెంకటేష్ సిస్టర్ అయిన లక్ష్మిని టాలీవుడ్లో టాప్ హీరో అయిన నాగార్జున వివాహం ఆడారు. అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. అనంతరం నాగార్జున టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన అమలను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే నాగార్జున లక్ష్మి దంపతులకు నాగ చైతన్య జన్మించగా నాగార్జున అమల దంపతులకు అఖిల్ పుట్టారు. అయితే వెంకటేష్ సోదరికి పుట్టిన సంతానం కాబట్టి నాగ చైతన్య అలాగే ఆయన తమ్ముడైన అఖిల్ వెంకటేష్కు అల్లులు అయ్యారు. అయితే విశేషం ఏంటంటే వెంకటేష్ నాగ చైతన్య కలిసి 'వెంకీ మామ' అనే సినిమాలో మామ అల్లులుగా కలిసి సందడి చేశారు. ఆ సినిమా కూడా బాగానే ఆడింది. అలాగే టాలీవుడ్లో కింగ్గా మన్మధుడిగా పేరొందారు నాగార్జున. అయితే ఈయనకు టాలీవుడ్లో హీరోలైన సుమంత్, సుశాంత్ అల్లులు అవుతారు. ఎలా అంటే నాగార్జునకు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. వారిలో ఒక సిస్టర్ అయిన సత్యవతి కుమారుడే సుశాంత్. అలాగే నాగార్జున మరో సిస్టర్ అయిన నాగ శిశువుల కుమారుడే సుశాంత్. నాగార్జున సిస్టర్స్ కొడుకులు కావడం వల్ల సుమంత్, సుశాంత్ నాగార్జునకు అల్లుళ్ళు అయ్యారు. అలాగే టాలీవుడ్లో డైరెక్టర్గా ఉన్నారు కె. విజయభాస్కర్. మల్లీశ్వరి, ప్రేమ కావాలి వంటి హిట్ సినిమాలను ఈయన తెరకెక్కించారు. అయితే ఈయనకు టాలీవుడ్లో యాక్టర్ కమ్ హీరో అయిన రవి శివతేజ అల్లుడు అవుతారు. ఎలా అంటే విజయభాస్కర్ కూతురైన శ్యామని రవి శివతేజ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి మొదట అడ్డంకులు వచ్చిన తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు. రవి శివతేజ టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే సూర్య వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులర్ అయ్యి ఇప్పుడు టాలీవుడ్లో మరిన్ని వెబ్ సిరీస్లో హీరోగా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసి ఎంతో పేరు సాధించారు చోటా కే నాయుడు. అయితే ఈయనకు టాలీవుడ్లో యంగ్ హీరో అయిన సందీప్ కిషన్ అల్లుడు అవుతారు. ఎలా అంటే హీరో సందీప్ కిషన్ తల్లి అయిన పద్మజ చోటా కే నాయుడికి సోదరి అవుతారు. ఆ విధంగా సోదరి కొడుకు కావడం వల్ల సందీప్ కిషన్ చోటా కే నాయుడికి అల్లుడు అయ్యారు. అలాగే టాలీవుడ్లో యాక్షన్ కింగ్ హీరోగా పేరొందారు అర్జున్. ఈయనకు యంగ్ హీరో అయిన ఉమాపతి అల్లుడు అవుతారు. ఎలా అంటే అర్జున్కు ఇద్దరు కూతురు ఉన్నారు. వారి పేర్లు ఐశ్వర్య అర్జున్, సంజన. వీరిలో ఐశ్వర్యకు హీరో అయిన ఉమాపతికి ఇటీవల పెళ్లి జరిగింది. ఉమాపతి టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కమెడియన్ అయిన తంబి రామయ్య కొడుకు. అర్జున్ కుమార్తె ఐశ్వర్యను ఉమాపతి పెళ్లి చేసుకోవడంతో ఆయన అర్జున్కు అల్లుడు అయ్యారు. అలాగే టాలీవుడ్లో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈయనకు టాలీవుడ్లో ఒకప్పుడు ఫేమస్ కమెడియన్ అయిన అల్లు రామలింగయ్య మావయ్య అవుతారు. ఎలా అంటే అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయడంతో రామలింగయ్య చిరుకి మావయ్య అయ్యారు. అలాగే టాలీవుడ్లో యంగ్ హీరోలుగా ఉన్న అన్నాదమ్ములైన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవికి అల్లుళ్ళు అవుతారు. ఎలా అంటే చిరంజీవి చెల్లెల్లో ఒకరైన విజయదుర్గ సంతానమే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. చెల్లెలు కొడుకులు కావడంతో వారు చిరుకి అల్లుళ్ళు అవుతారు. అలాగే టాలీవుడ్లో ఐకాన్ స్టార్గా ఉన్న హీరో అల్లు అర్జున్, ఆయన తమ్ముడైన మరో హీరో అల్లు శిరీష్. వీరిద్దరూ కూడా చిరంజీవికి అల్లుళ్ళు అవుతారు. ఎలా అంటే చిరంజీవి భార్య సురేఖ సోదరుడైన అల్లు అరవింద్ టాలీవుడ్లో నిర్మాతగా ఉన్నారు. అల్లు అరవింద్ చిరంజీవికి బావమరిది కావడంతో ఈయన కుమారులైన అల్లు అర్జున్, అల్లు శిరీష్ చిరుకి అల్లుళ్ళు అయ్యారు. అలాగే ఇదే క్రమంలో చిరంజీవి సోదరులైన పవన్ కళ్యాణ్, నాగబాబులకు కూడా చిరుకు అల్లుళ్ళైన అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్, నాగబాబులకు అల్లుళ్ళు అవుతారు. అలాగే టాలీవుడ్లో తెలుగువారి ఆత్మగౌరవంగా పిలుచుకునే హీరో ఎన్టీఆర్. అయితే ఈయనకు చంద్రబాబు అల్లుడు అవుతారు. ఎలా అంటే రామారావు కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుకి ఇచ్చి పెళ్లి చేసినందున ఈ ఎన్టీఆర్ చంద్రబాబుకు మావయ్య అయ్యారు. అలాగే టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అలాగే నందమూరి నటసింహంగా పిలువబడే బాలకృష్ణకు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అల్లుడు అవుతారు. ఎలా అంటే బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని లోకేష్కి ఇచ్చి పెళ్లి చేయడంతో బాలకృష్ణకు లోకేష్ అల్లుడు అయ్యారు. అలాగే టాలీవుడ్లో అటు కోలీవుడ్లో సూపర్ స్టార్ రజనీకాంత్కు ఉన్న ఫాలోయింగ్ మనకు తెలిసిందే. అయితే ఈయనకు టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో హీరోగా మంచి స్థానంలో ఉన్న ధనుష్
అల్లుడు అవుతారు. ఎలా అంటే రజనీకాంత్ కూతురైన ఐశ్వర్యను ధనుష్కి ఇచ్చి పెళ్లి చేసినందున రజనీకాంత్ ధనుష్కి మావయ్య అయ్యారు. ఇవండి మొత్తంగా టాలీవుడ్లో ఉన్న మావ అల్లుళ్ళకు సంబంధించిన కబుర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.